చెప్పేసి. ఎవరికి తెలియని కూడా దేవుడు మాత్రమే, యెహోవా మాత్రమే ఆయనకి పరిశుద్ధాత్ముడు మాత్రమే ఆయనకి రివీల్ చేశారని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఒక 2 నేమ్స్ చెప్పారు. యాక్చువల్లీ ఆయన చెప్పిన నేమ్స్ ఏంటంటే, నేను ఇప్పుడు ఏ జాబ్ కోసం అయితే నేను ప్రాఫిట్ గారిని అడుగుదాము అనుకున్నానో అదే జాబ్, ఆ కంపెనీ నేమ్ అండ్ నాకు ఏ పర్సన్ అయితే రిఫరెన్స్ ఇచ్చారో ఆ పర్సన్ నేమ్ అనేది ఆయన చెప్పారనమాట. అది ఇట్ వాజ్ రియల్లీ షాకింగ్. తర్వాత షలోమ్, ప్రైజ్ ది లార్డ్. నా పేరు హర్షిత, నేను విజయవాడ నుండి మాట్లాడుతున్నాను. అయితే నేను ప్రాఫిట్ గారి టెస్ట్మనీ చూసాను అనమాట. చూసి ఐ థాట్, అంటే వెంటనే చూసి వెంటనే కాంటాక్ట్ అయిపోవాలి అనుకోలేదు. యాక్చువల్లీ నాకు చాలా అవసరం ఉంది. సో నేను ఫస్ట్ ఏం చేశానంటే, అసలు ఓకే ఏంటి నా టీచింగ్ అని చెప్పేసి నేను ఆయన మెసేజెస్ విన్నాను కొన్ని. సో ఇట్ వాజ్ లైక్ కొన్ని థాట్స్ కోయిన్సైడ్ అయ్యాయి. సో ఐ థాట్ ఓకే ఈయన కొంచెం డిఫరెంట్ వే, బట్ కొంచెం మంచిగా చాలా బాగా చెప్తున్నారు అనేది నాకు అర్థమైంది. ఆయన కొన్ని మెసేజెస్ ఏంటంటే నాకు పర్సనల్గా ఉన్న కొన్ని డౌట్స్ క్లారిఫై చేశాయి అనమాట. అది కూడా ఇప్పుడు చెప్పిన మెసేజెస్ కాదు, ఒక 6 months బ్యాక్, 2 years బ్యాక్ అట్లాగా చిన్న చిన్న మెసేజెస్ ఉంటే నేను అది ఒక విషయం నేను ఆలోచిస్తున్నాను. అది నా జాబ్ గురించి ఆలోచిస్తున్నప్పుడు వెంటనే జాబ్ గురించి ఎక్కువ థింక్ చేస్తున్నావు కదా అని చెప్పారు. అది ఒక మిరాకిల్. అయితే ఇంకా మా మదర్ నేమ్ చెప్పారు అండ్ మా ఫాదర్, మా నాయనమ్మ గారి నేమ్ చెప్పారు, మా డాడీ ఇనిషియల్స్ చెప్పారు. అండ్ అది ఇంకెట్లా అనుకున్నాను అదే జాబ్, ఆ కంపెనీ నేమ్ అండ్ నాకు ఏ పర్సన్ అయితే రిఫరెన్స్ ఇచ్చారో ఆ పర్సన్ నేమ్ అనేది ఆయన చెప్పారనమాట. అది ఇట్ వాజ్ రియల్లీ షాకింగ్. తర్వాత మళ్ళీ ప్రేయర్ చేసి మళ్ళీ ఏమన్నారంటే, నీకు ఒక నేమ్ ఉంది, తను అంటే ఆ లెటర్తో స్టార్ట్ అవుతుంది, తనకి నీకు ఏంటి నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా అంటే నేను చెప్పాను అనమాట. నేను నా రెజ్యూమే పంపించింది ఓన్లీ ఫర్ 2 persons నా ఫ్రెండ్స్లో. ఒకటి ఎవరైతే ఇప్పుడు నాకు ఇందాక ఫస్ట్ రివీల్ చేశారో ఆయనకి, అండ్ సెకండ్ నా ఫ్రెండ్, తను నా చిన్నప్పటి నుండి వి బోత్ బిలాంగ్ టు సేమ్ స్కూల్. సో తనకి నేను పంపించాను. అండ్ తను విజయవాడ అమ్మాయి అని కూడా చెప్పారు. అండ్ అట్లాగా ఆయన చాలా అంటే ఇంకా చాలా అన్నమాట, చాలా విషయాలలో అట్లాగా, అంటే పర్సనల్ విషయాలు, అంటే నేను జాబ్ రావాలి నెక్స్ట్ నాకంటే నేను ఏం చేయాలి అన్నది కూడా చాలా క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇట్ వాజ్ రియల్లీ గ్రేట్. యాక్చువల్లీ నేను ఒక ఆన్సర్ కోసం నేను ఆయనకి కాంటాక్ట్ అయ్యాను. అండ్ అది కూడా నాకు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. మ్యాక్సిమం ఫేస్ చేసి నా ఒక చిన్న ప్రాబ్లం కూడా యాక్చువల్లీ అది ఎవరికి తెలియదు, మా మదర్కి, మా ఫాదర్కి, నాకు మాత్రమే తెలుసు. అది కూడా ఆయన పాయింట్అవుట్ చేశారు. కానీ నాకు యాక్చువల్లీ ఫస్ట్ నాకు వెలగలేదు అది అని చెప్పేసి, బికాస్ ఐ కంప్లీట్లీ ఫర్గాట్ అబౌట్ దట్ ఇష్యూ. బట్ స్టిల్ ఆయన మళ్ళీ గుర్తు చేసేసరికి నాకు గుర్తు వచ్చింది, ఓకే ఇది నేను సఫర్ అయ్యా కదా అని చెప్పేసి. ఎవరికి తెలియని కూడా దేవుడు మాత్రమే, యెహోవా మాత్రమే ఆయనకి పరిశుద్ధాత్ముడు మాత్రమే ఆయనకి రివీల్ చేశారని నేను రూఢిగా నమ్ముచున్నాను. వీటన్నిటిలో కూడా పరిశుద్ధాత్ముడికి, దేవునికి మాత్రమే మహిమ. నాకు ఇలాగా దేవుడు మాట్లాడినందుకు నేను ఆయనకి మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అండ్ నాకు ఇలాగ పర్సనల్ వ్యూలో హెల్ప్ చేసిన పాస్టర్ గారికి, వాళ్ళ ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎవరైతే అపాయింట్మెంట్కి గైడ్ చేశారో వాళ్ళందరికీ నా పర్సనల్ థ్యాంక్స్ నేను చెప్తున్నాను. ఐ హోప్ ఈ మినిస్ట్రీ ఇంకా ఫ్లరిష్ అవ్వి చాలామందికి ఎంతో హెల్ప్ఫుల్గా ఉండాలి. ఎస్పెషల్లీ నాలాగా ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఎంతో ఫ్లరిష్ అవ్వాలని నేను కోరుకుంటూ I thank everyone for the team for giving me this opportunity to share my testimony. Hope ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది ఈ టెస్టిమనీ అని నేను నమ్ముచు సమస్త ఘనత మహిమ యేసుకి మాత్రమే చెల్లిస్తున్నాను. ఆమేన్. షలోమ్.